హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా కవర్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. యాక్చువల్లీ కొంచెం కోల్డ్ అండ్ ఫీవర్ ఉందండి. మేబీ వాయిస్ కొంచెం కంఫర్టబుల్ గా లేకపోతే ఒక 2 days అడ్జస్ట్ అవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఒకసారి నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూసుకుందామండి. ఇఫ్ యూ కెన్ సీ ఈ రోజు మార్కెట్ లో మనకి స్లైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అవడానికి ట్రై చేసింది. తర్వాత మార్కెట్ ఆ గ్యాప్ ని ఫిల్ చేసి ప్రీవియస్ గా మనకి ఏదైతే ఒక బుల్ ర్యాలీ ఇనిషియేట్ అయిందో అదే బుల్ ర్యాలీ కంటిన్యూ అవుతూ అండ్ అగైన్ ఈ ప్రాసెస్ లో కూడా మనకి మేజర్ లెవెల్ 25,000 లెవెల్ క్లియర్ గా బ్రేక్ చేస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్స్ లో ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ దీనికి రీజన్ మనకి రీసెంట్ గా ఆర్బీఐ నుంచి వచ్చిన అప్డేట్. సో ఆర్బీఐ మానిటరీ పాలసీలో రెపో రేట్స్ అన్చేంజ్డ్ ఉంచారు. అండ్ అలాగే ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ అవుట్లుక్ తో ఉన్నారు. వాళ్ళు మెన్షన్ చేసిన దాన్ని బట్టి ఇన్ఫ్లేషన్ చాలా సేఫెస్ట్ లెవెల్ లో ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో జీడీపీ గ్రోత్ కూడా చాలా బెటర్ లెవెల్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో కంప్లీట్ ఈ మీటింగ్ అవుట్పుట్ తర్వాత మార్కెట్స్ లో ఒక స్టెబిలిటీ వచ్చింది అండ్ మార్కెట్స్ రికవరీ స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే లాస్ట్ 3 days నుంచి మనకి ఏదైతే బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి మార్కెట్ అప్ ట్రెండ్ లోకి వెళ్ళిందో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపు మనకి నిఫ్టీ వీక్లీ ఎక్స్పైర్ ఉంది కాబట్టి దీన్ని ప్రాపర్ గా ఎలా ప్లాన్ చేసుకోవాలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం మేజర్ లెవెల్స్ వరకు రాసేసుకుందాం అండి. సో 25,000 మనకి బ్రేక్ చేస్తుంది కాబట్టి దిస్ విల్ బి ద ఇమీడియట్ సపోర్ట్, ఫాలోడ్ బై 24,900 అండ్ 24,800. సో ఇవి మనకి ఇమీడియట్ గా ఉన్న సపోర్ట్స్. ఒకవేళ మార్కెట్ మళ్ళీ రివర్స్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ ఇనిషియేట్ అయితే సో ఈ లెవెల్స్ దగ్గర మనం రియాక్ట్ అవడానికి ట్రై చేద్దాం. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి మనకి ఇప్పుడు ఆప్షన్ చైన్ అనాలిసిస్ బట్టి బిల్డప్ పైన హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 25,100 దగ్గర ఒక టెంపరీ రెసిస్టెన్స్ ఉంది, ఫాలోడ్ బై 25,200 అండ్ 25,300. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకుంటే ఫర్ ఎవ్రీ 100 పాయింట్స్ కి మీకు స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి అండ్ అగైన్ ఎవ్రీ 100 పాయింట్స్ కి రెసిస్టెన్స్ ఉన్నాయి. కాకపోతే ఈ రెసిస్టెన్స్ లు అంత స్ట్రాంగ్ అయితే కాదు. ఎందుకంటే ఈ రోజు బిల్డప్ పైన ఆప్షన్ చైన్ అనాలిసిస్ బట్టి చూసుకుంటే మీకు కంప్లీట్ పుట్ సైడ్ నుంచి చాలా బిగ్ లెవెల్లో సపోర్ట్స్ బిల్డప్ అయినాయి అండ్ అట్ ది సేమ్ టైం కంప్లీట్ కాల్స్ దగ్గర నుంచి చాలా బిగ్ లెవెల్లో ఎగ్జిట్స్ జరిగాయి. సో నథింగ్ బట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది వీక్ అయింది అండ్ సపోర్ట్స్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్. సో అండ్ అట్ ది సేమ్ టైం ఓవరాల్ స్ట్రక్చర్ పరంగా చూసుకున్న మార్కెట్ హై రైజ్ అండ్ హై లోస్ ప్యాటర్న్ లో ఉంది. మేజర్ రెసిస్టెన్స్ కూడా బ్రేక్అవుట్ జరిగిపోయింది కాబట్టి సో క్లియర్లీ మార్కెట్ సెంటిమెంట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ పాజిటివ్. సో ఈ ప్రాసెస్ లో ఇక్కడ 100 పాయింట్స్ కి ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అవి అంత స్ట్రాంగ్ లెవెల్స్ అయితే కాదు. మనం వీటికి అంత వరి అవ్వాల్సిన లేదు. కానీ మేజర్ స్వింగ్ హై 25,300 కాబట్టి ఇప్పుడు వన్స్ 25,100 కూడా క్రాస్ చేయగలిగితే మనకి అగైన్ 200 పాయింట్స్ వరకు ప్రాపర్ స్కోప్ అయితే దొరుకుతుంది. సో ఇప్పుడు ఓవరాల్ స్ట్రక్చర్ ని ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. 1 hour టైం ఫ్రేమ్ వెళ్ళిపోదాం, కొంచెం బెటర్ క్లారిటీ వస్తుంది. సో మనకి రీసెంట్ గా కరెక్షన్ వచ్చింది, ఒక కన్సాలిడేషన్, అగైన్ మార్కెట్స్ ఈ కన్సాలిడేషన్ బ్రేక్ చేసి అప్ ట్రెండ్ లోకి వెళ్ళి మళ్ళీ ఒక టెంపరీ కన్సాలిడేషన్, మళ్ళీ స్ట్రాంగ్ ర్యాలీ. సో మార్కెట్ అప్ ట్రెండ్ లోకి వెళ్తున్నప్పుడు కూడా మనకి ప్రాపర్ గా హైయర్ హైస్ అండ్ హై లో స్ట్రక్చర్ తో వెళ్తున్నాయి. కాకపోతే బేసిక్ గా ఏ ట్రెండ్ లో అది అప్ ట్రెండ్ అవ్వచ్చు, డౌన్ ట్రెండ్ అవ్వచ్చు, మనకి 2 types ఆఫ్ మొమెంటమ్స్ ఉంటాయి. ఒకటి ఇంపల్సివ్ మూవ్, ఇంకొకటి కరెక్టివ్ మూవ్. ఫర్ ఎగ్జాంపుల్ అప్ ట్రెండ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇలా అప్ అండ్ డౌన్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ లో మార్కెట్ సెంటిమెంట్ పైకి వెళ్తుంది అంటే లో పాయింట్ నుంచి హై పాయింట్ కి వెళ్తుంది కాబట్టి మార్కెట్ సెంటిమెంట్ కి ప్యారలల్ గా ఉన్న డైరెక్షన్స్ ఏంటి, ఈ డైరెక్షన్ అండ్ ఇది. ఇవన్నీ కూడా మార్కెట్ సెంటిమెంట్ ఎటువైపు అయితే ఓవరాల్ ట్రెండ్ ఉందో ఆ డైరెక్షన్ లోనే ఈ మొమెంటం ఉంది కాబట్టి మార్కెట్ డైరెక్షన్ కి సేమ్ డైరెక్షన్ ఉన్న మొమెంటమ్స్ ని ఇంపల్సివ్ మూవ్ అంటాం. అండ్ మార్కెట్ డైరెక్షన్ కి అగేన్స్ట్ గా ఉన్న మూమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూమెంట్ చూడండి, ఈ రెండు కూడా మార్కెట్ డైరెక్షన్ పైకి వెళ్తే దానికి అగేన్స్ట్ గా మూవ్ అవుతున్నాయి, వాటిని కరెక్టివ్ మూవ్స్ అంటాం. సో ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లో ఇంపల్సివ్ మూవ్మెంట్ లెంత్ గానీ ఇంపల్సివ్ మూవ్మెంట్ లో వాల్యూమ్స్ ఎక్కువ ఉంటాయి, కంపల్సివ్ మూమెంటం లెంత్ గానీ కంపల్సివ్ మూవ్మెంట్ లో వాల్యూమ్స్ తక్కువ ఉంటాయి. సో ఈ ప్రాసెస్ లో అంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ బోత్, ఒక అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్ అండ్ ఇంపల్సివ్ మూవ్స్ వస్తాయి, కంపల్సివ్ మూవ్స్ రెండు వస్తాయి. సో ఈ ప్రాసెస్ లో మనకి ఫస్ట్ అప్ ట్రెండ్ ఇనిషియేట్ అయినాక ఒక ఇంపల్సివ్ మూవ్, ఒక షార్ట్ టర్మ్ కంపల్సివ్ మూవ్, మళ్ళీ ఒక స్ట్రాంగ్ ఇంపల్సివ్ మూవ్, మరి ఇప్పుడు వచ్చిన ఈ ఇంపల్సివ్ మూవ్ కి ఒక కరెక్ట్ మూవ్ రావాలి కదా. ఆ కరెక్ట్ మూవ్ వచ్చి మార్కెట్ ఇంకా ఫర్దర్ గా వెళ్తేనే ఇప్పుడు మనకి రాబోతున్న అప్ ట్రెండ్ కి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా మార్కెట్ డైరెక్ట్ గా ఆల్రెడీ ఇంపల్సివ్ మూవ్ వచ్చి మనకి కరెక్షన్ రాకుండా ఇక్కడ నుంచే వెళ్ళిపోతున్నట్లయితే, మళ్ళీ ఇంకా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతున్నట్లయితే కరెక్ట్ మూవ్ రాకుండా, అప్పుడు ఈ రాబోతున్న ఈ డైరెక్ట్ అప్ ట్రెండ్ లో ఎక్కువ మంది పీపుల్ పార్టిసిపేట్ చేయరు. ద బేసిక్ లాజిక్ ఇస్ ఒక బయర్ ఎప్పుడు కూడా తక్కువ ప్రైస్ కి బై చేయడానికి ట్రై చేస్తారు, సెల్లర్ ఎప్పుడు కూడా హై ప్రైస్ దగ్గర సెల్ చేయడానికి ట్రై చేస్తారు. వి ఆల్వేస్ లుక్ ఫర్ డిస్కౌంట్స్. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే లాస్ట్ 2 days నుంచి ఆల్రెడీ ఒక ఇంపల్సివ్ మూవ్ వచ్చేసింది కాబట్టి ఐదర్ ఇప్పుడు మార్కెట్ లో ఒక కన్సాలిడేషన్ లేదా ఈ వచ్చిన ఇంపల్సివ్ మూవ్ కి ఒక టెంపరీ కరెక్షన్ ఆర్ పుల్ బ్యాక్ వచ్చి అప్పుడు ఫర్దర్ గా మార్కెట్ మళ్ళీ ఫ్రెష్ ఇంపల్సివ్ మూవ్ వచ్చినప్పుడు మాత్రమే మనం ట్రేడ్ తీసుకుంటే హై విన్నింగ్ ఛాన్స్ దొరుకుతాం. సో దట్స్ వై రేపటి మార్కెట్ లో మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా సింపుల్ అండి. ఇప్పుడు వచ్చిన ఇంపల్సివ్ మూవ్ కి మనకు ఒక కన్సాలిడేషన్ ఇనిషియేట్ అయ్యి ఆ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ బట్టి నేను ఫ్రెష్ గా ఎంటర్ అవుతాను, లేదా మార్కెట్
ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన ఇంపల్సివ్ మూవ్ కి ఐదర్ 25,000 వరకు మనకి ఏదైనా రీటెస్ట్ జరిగి 25,000 దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అయినా ఎంట్రీ తీసుకుందాం. బట్ ఆల్రెడీ 25,000 కి రీటెస్ట్ జరిగిపోయింది, బౌన్స్ బ్యాక్ ఇంకా రాలేదు. సో ఆ బ్రేక్అవుట్ ఎంటర్ అవుదాం. లేదు అనుకుంటే మార్కెట్ 24,900 ఆర్ 24,800 ఇట్లా ఈ సపోర్ట్స్ కి వచ్చి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయితే అప్పుడు మనం బయింగ్ ఆపర్చునిటీకి ప్రిపేర్డ్ గా ఉన్నాం. సో ఓవరాల్ గా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే మార్కెట్ సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్ పాజిటివ్ ఉన్నాయి. ఇట్ డజంట్ మీన్ మనం బ్లైండ్ గా బై చేయకూడదు. సో ఇంపల్సివ్ మూవ్స్ కంపల్సివ్ మూవ్స్ రెండింటిని కన్సిడర్ చేసుకుని సో ఇప్పుడు వచ్చిన ఇంపల్సివ్ మూవ్ కి ఆర్ఎస్ ఇప్పుడు వచ్చిన ఒక బుల్ ట్రెండ్ కి ఒక కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ ఆర్ఎస్ ఒక పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ మొమెంటం స్టార్ట్ అయితే అప్పుడు ఎంట్రీ తీసుకుందాం. అండ్ రేపటి మార్కెట్ లో కంపల్సరీ ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ వచ్చి ర్యాలీ కనుక ఇస్తున్నట్లయితే దీన్ని కంపల్సరీ అవాయిడ్ చేద్దాం. ఒకవేళ గ్యాప్ అప్ వచ్చి ఆ గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ ర్యాలీ అనుకోండి అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ గ్యాప్ అప్ లెస్ ర్యాలీలో మనం మార్కెట్స్ ని అవాయిడ్ చేసుకుంటే బెటర్. అండ్ రేపు మనకి వీక్లీ ఎక్స్పైరీ ఉంది. జనరల్ గా వీక్లీ ఎక్స్పైరీలో మార్కెట్స్ కొంచెం వాలటైల్ గా పిక్ ఉంటాయి కాబట్టి అండ్ సైడ్ వేస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాలటాలిటీ కూడా ప్రిపేర్ గా ఉండండి. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. ఐదర్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ లేదా పుల్ బ్యాక్ మొమెంటం మాత్రమే ట్రేడ్ చేద్దాం. సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో. బట్ ఒకసారి లెవెల్స్ కూడా చూసుకుందాం. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకు లో పాయింట్ నుంచి హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ ఫార్మ్ అవుతూ ఒక రెసిస్టెన్స్ వెళ్ళింది. నిఫ్టీలో రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్అవుట్ జరిగింది కానీ బ్యాంక్ నిఫ్టీలో జరగలేదు. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ కన్సాలిడేషన్ జరుగుతుంది కాబట్టి సో ఇప్పుడు వచ్చిన ఇంపల్సివ్ మూవ్ కి సేమ్ ఇందులో కూడా ఒక కన్సాలిడేషన్ ఇనిషియేట్ అయ్యి కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ దగ్గర మనం లాంగ్ తీసుకుందాం. లేదా ఏదన్నా ఒక పుల్ బ్యాక్ వచ్చి అక్కడ నుంచి మళ్ళీ రీటెస్ట్ జరిగితే అప్పుడు ట్రేడ్ తీసుకుందాం. ఈ ప్రాసెస్ లో మనం పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత సపోర్ట్స్ చూసుకుంటే ప్రీవియస్ డే హై పాయింట్ 55,600 ని నేను ఒక టెంపరీ సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తాను. మేబీ మార్కెట్ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు మనం ట్రేడ్ తీసుకుందాం. లేదంటే ఫ్రెష్ గా ఈ రోజు ఇంట్రాడే హై బ్రేక్అవుట్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ దగ్గర కూడా బ్యాంక్ నిఫ్టీ తీసుకోవచ్చు. బట్ ఓవరాల్ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్రెడీ ఇనిషియేట్ ఇంపల్సివ్ మూవ్ కి ఒక కరెక్ట్ ఓవర్ ఒక కన్సాలిడేషన్ జరిగి ఆ బ్రేక్అవుట్ వస్తేనే ఆ ర్యాలీకి స్ట్రెంగ్త్ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ 56,200 పైన మనం లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా గ్యాప్ అప్ వచ్చి ర్యాలీ వెళ్ళిపోతున్నట్లయితే అవాయిడ్ చేసింది, దాన్ని చేసి చేయదు. సో సెన్సెక్స్ కూడా సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. సో సెన్సెక్స్ కూడా మనకి ప్రాపర్ బ్రేక్అవుట్ వచ్చింది. నిఫ్టీ సెన్సెక్స్ లో కూడా మేజర్ రెసిస్టెన్స్ బ్రేక్ అయిపోయినాయి అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇంకా బ్రేక్ అవ్వలేదు. అది ఒకసారి చెక్ చేసుకోండి. సో సెన్సెక్స్ లో కూడా ఇంపల్సివ్ మూవ్ వచ్చింది. ఇప్పుడు దీనికి ఒక కరెక్ట్ మూవ్ ఒక కన్సాలిడేషన్ వచ్చి బ్రేక్అవుట్ వస్తే వీ కెన్ ఎగ్జిక్యూట్ ద ట్రేడ్స్. బట్ మేజర్ లెవెల్స్ విల్ బి 81,600 విల్ బి ద స్ట్రాంగ్ సపోర్ట్ ఫాలోడ్ బై 82,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది అండ్ 82,500 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉంది. సో దీన్ని బేస్ చేసుకుని మీరు కూడా మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీలో ఎవరైనా సరే కంప్లీట్ స్టాక్ మార్కెట్ కోర్స్ ని బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకోవాలనుకుంటున్నారు సో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ అండి. సో ఈ రోజు మండే ఈ రోజు నుంచి ఒక కొత్త ఆన్లైన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ మండే 13th నుంచి కూడా ఇంకో కొత్త ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఈ 2 బ్యాచెస్ కి మీరు ఎంటర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.